మీరు వస్తే బాగుంటుందని చెప్తే ఒక మాట చెప్పినారు. మీరు జిల్లా మంత్రిగా, సహచర క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్న లక్ష్మణ్ కుమార్, తప్పకుండా దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా రేపు మార్చి బడ్జెట్లో మనం మెడికల్ పరంగా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా జగిత్యాలకు ఎక్కడ కూడా నిధులు ఆగకుండా ప్రత్యేక నిధులు విడుదల చేసే బాధ్యత నాది. నువ్వు ఆ మీటింగ్లో చెప్పమని చెప్పి మెడికల్ హెల్త్ మినిస్టర్ చెప్పిన మాట ఇక్కడ మా మెడికల్ పరంగా ఉన్నటువంటి డాక్టర్స్కు, చదువుకుంటున్న డాక్టర్స్కు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగాను 2 రోజుల క్రితం, మన ఎమ్మెల్యే గారు అడిగిన అన్న మనం జిల్లా మంత్రిగా మీరు ఉన్నారన్నా మీ చేతిలో తీసుకుందామంటే ఆ శాఖ మంత్రి వచ్చినట్టయితే ఈ ప్రాంతానికి మెడికల్ పరంగా స్కానింగ్ కానీ ఇంకా అనేక అంశాల్లో కూడా మీరు ఏదైతే బడ్జెట్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ ప్రత్యేకంగా సపోర్ట్ తెస్తారు. వార్తలు ఫోన్ చేసి మాట్లాడినాను. వారు ఒక మాట ఇచ్చినారు. నేను చెప్పినాను అన్న, నేను స్టేజ్ పై అక్కడ వైద్యపరంగా చదువుకున్న డాక్టర్స్ కానీ, ఆ ప్రాంత ప్రజలకు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో వస్తుంది. సుమారు 230 కోట్ల రూపాయలతో జగిత్యాలలో ఒక ఆధునికమైనటువంటి మోడర్న్ హాస్పిటల్ ఇక్కడ వైద్య పరంగా వస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించినటువంటి వైద్య కాలేజ్ విషయంలో కూడా ఆ మిగిలిపోయిన బడ్జెట్ కూడా మీకు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారితో మీరు కూడా మాట్లాడమన్నారు. నేను కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడ మా డాక్టర్స్, ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ గారు, మా కలెక్టర్ గారు కూడా చెప్తున్నా, మా సత్యప్రసాద్ గారికి తప్పకుండా క్రిటికల్ కేర్కి సంబంధించిన మెడికల్ కాలేజ్కి ఏదైతే మిగిలిపోయిన బడ్జెట్ నేను రేపు మార్నింగ్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తా. ఆ మిగిలిన బడ్జెట్ కూడా నా బాధ్యత అన్నా. మీరు ఎందుకంటే ఎంతో గౌరవం, ప్రేమలు మన ప్రాంత ప్రజలకు ఆ మిగిలినటువంటి బడ్జెట్ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆ మిగిలిపోయినటువంటి పని కూడా పూర్తయిన విషయాన్ని మెడికల్ కాలేజ్కి అన్ని విధాల డాక్టర్స్కి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, స్టూడెంట్ సౌకర్యాలు కానీ, అది ఫ్యాకల్టీ పరంగా పరికరాల పరంగా ప్రత్యేకంగా ఆ బడ్జెట్ రిలీజ్ అయితే అన్ని విధాల కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి శాసనసభ్యులకు, ముఖ్యంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కు, మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డాక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నేను ఎందుకంటే మేము సామాన్య స్థాయికి వెళ్ళేవాడు, ఈ స్థాయికి వచ్చిన వాడిగా ఇలా జగిత్యాలలో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కరీంనగర్లో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఏ పేషెంట్ వచ్చినా కూడా మన కుటుంబ సభ్యుడికి దెబ్బ తాకితే మన కుటుంబ సభ్యుడికి ఏ విధంగా ఆపద వస్తుంది ఆ విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మా డాక్టర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే గొప్పగా చదువుకున్నారు, ఆ దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చినాడు. ఒక ప్రాణానికి పోయే పరిస్థితిలో ప్రాణాన్ని దక్కించేటువంటి వైద్యం నేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చినాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు, రెక్కాడని కుటుంబాల లోపల ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు ఆ ఇమీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోలో అర్థం కాక జగిత్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉన్నది. ఇక్కడ ఎమ్మడి వెళ్తే ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ ఏమైతే వైద్యపరంగా సౌకర్యం ఉంటుంది, నమ్మకంతో మన హాస్పిటల్కి వస్తారు. మరి ఆ విధంగా మా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారానికి ఒకసారి విజిట్ చేయాలి సార్. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేవిధంగా నేను ఫోకస్ పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారికి, అదేవిధంగా మెడికల్ పరంగా ఉన్న ప్రిన్సిపల్ గారికి, మా సూపరింటెండెంట్కి, మా డాక్టర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన పనుల విషయంలో కూడా మా బాధ్యత, ఈ జిల్లా మంత్రిగా మేము 100% బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతానికి ఏదైతే మిగిలిపోయినట్టు వైద్య పరంగా బడ్జెట్ పరంగా ఏదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ధర్మపురికి వస్తున్నారు, వారి దృష్టి కూడా తీసుకెళ్తానన్న విషయాన్ని మరొకసారి నేను మనవి చేసుకుంటూ, గ్రామీణ ప్రాంతానికి చుట్టుపక్కల సుమారు 90% రైతు ఆధారిత కుటుంబాలు, మరి వారికి మెడికల్ పరంగా మీరు కరెక్ట్గా గైడ్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ ఇక్కడ పెద్ద ఎత్తున రావడం విషయం చెప్తాను. ఆ డ్రగ్స్ సంబంధించినది గతంలో మనకు డ్రగ్స్ కావాలంటే మనకి ఇబ్బంది ఏంటంటే హైదరాబాద్ యూనిట్ పెట్టాలి, యూనిట్ పెడితే కరీంనగర్కి వచ్చి కరీంనగర్కి తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ సంబంధించిన విషయాల్లో కూడా నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అన్న మన మెడికల్ విషయాలు ప్రత్యేకంగా మాట్లాడదాము. మన ప్రాంతానికి ఎంతైతే డ్రగ్స్ అవసరం ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య హాస్పిటల్కి సంబంధించిన అనేక ఎక్విప్మెంట్ పంపించే విషయంలో కూడా, డ్రగ్స్ పంపించే విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాము. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇబ్బంది జరగకుండా హైదరాబాద్ లెవెల్లో డ్రగ్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఏ విధంగా అందుబాటులో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రత్యేకంగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో వచ్చే విధంగా మనం ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని మనవి చేసుకుంటూ,
మరి డిజేబుల్ శాఖ మంత్రిగా మన ఓల్డ్ ఏజ్ సంబంధించిన సుమారు కోటి 1,50,00,000 రూపాయలతో ఓల్డ్ ఏజ్ యొక్క ఆశ్రమం కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా డాక్టర్స్ కు అదేవిధంగా బోధన చేస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే ప్రొఫెసర్స్ కు మా ప్రిన్సిపల్ గారికి, మా సూపరింటెండెంట్ గారికి, మా సోదరిమణి గారికి, అదేవిధంగా మా సత్యప్రసాద్ కలెక్టర్ గారికి, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, మెడికల్ పరంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.